జీవితాన్ని కూడా వారి ముందర ఉంచుకొని పెడితే, వారి ముందర అలా పెట్టి మనం చూడగలిగితే, పరిశీలించుకోగలిగితే, ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. మన పేరును మనం పరిశీలించుకుందాం. మనకు ఉన్నటువంటి పేరు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులారా, నీ కుటుంబంలో నీ పేరు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను నేను. మీ ప్రాంతంలో మీ పేరు ఎలా ఉందో ఆలోచన చేయమంటున్నాను. ప్రియులారా, నీ ఇల్లు కూడా మీ పేరు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. దేవుని మందిరంలో మీరు ఎలాంటి పేరు సంపాదించుకొని మీరు బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించుకోమంటున్నాం. ప్రియులారా, నీ ప్రాంతంలో నీకు ఎలాంటి పేరు ఉంది, నీ కుటుంబంలో నీకు ఎలాంటి పేరు ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఉందా? మనకు సర్టిఫికెట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారా మన ప్రాంతంలో? మంచిది, మంచి ఆయన, మంచివాడు, మంచి తల్లి, మంచిది అని చెప్పేవాళ్ళు, సర్టిఫికెట్ ఇచ్చేటువంటి వాళ్ళు మనల్ని ఉద్దేశించి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా నేను. ఉన్నారా? నీ పక్కన వారిని ఇంకా కూర్చోంటే నువ్వు మంచోళ్ళు, మంచిది, మంచి ఆయన చెప్పే పరిస్థితి ఉందా? దేవుని మందిరంలో మీరు మంచోలుగా మీరు పేరు కొట్టుకుంటున్నారా? ఉన్నారా? సంఘ పెద్దల సమక్షంలో ఉన్నటువంటి మీరు సంఘ పెద్దల దగ్గర దైవజనుల పట్ల మీకు మంచి పేరే ఉందా అని అడుగుతున్నాను నేను. నువ్వు ఒక నలుగురు పెట్టుకొని, ఒక నలుగురు మంచిగా మీ దగ్గర పెట్టుకొని, అక్క ఎలాంటిది, అన్న ఎలాంటిది, అన్న ఎలాంటి వాడు నేను అడిగాను అనుకోను. అందరూ ఏం చెప్తారు చెప్పండి? అందరూ ఏం చెప్తారు? చాలా మంచోడు, చాలా మంచిది అక్క, చాలా మంచోడయ్యా చెప్తానే అంటారు. అన్నని పంపించేసి, అక్కని పంపించేసి ఒక్కరినే పెట్టుకుని అడిగాను, ఒక్కరినే పెట్టుకుని అడిగాను. ఏం చెప్తాను చెప్పండి? చెప్పండి. మంచిదే, మంచోడే కానీ సార్, మంచిదే కానీ సార్ అని కొన్ని వేషాలు చేస్తుంది సార్ అంటే మన మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి ఉండదో లేదని చెప్పాలి మీరు. ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు మంచి పేరు మీద ఒకసారి ఎవరైనా ఆలోచన చేశారా? మంచి పేరు ఎందుకు మేలు, ఎలా మేలు, ఎందుకు సులభంలో ఆ ప్రస్తావనని మనకి ఇస్తున్నాడు అని ఆలోచన చేసే పిల్లరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనము చనిపోయిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చొని మన అందరికీ తీర్పు ఇవ్వబోతున్నాడంట. తీర్పు ఇవ్వబోతున్నటువంటి సమయంలో దేనిని బట్టి ప్రతిఫలమిస్తున్నాడు? దేనిని బట్టి ప్రతిఫలమిస్తున్నాడు చెప్పాలందరూ? వాణి క్రియల చొప్పున ప్రతిఫలమే సిద్ధపరిచినటువంటి జీతం ఇస్తాను అన్నాడు. ఏమంట? వాణి క్రియల చొప్పున సిద్ధపరిచినటువంటి జీతము నేను ఇచ్చేదను అన్నాడు. ఈ పేరు బట్టి కాదు, అలా ఉన్న మాటలు. మీ పేరుని బట్టి వారు మీ పేరు ఎలాగైనా ఉండని పిలవడానికి రాకపోయినట్లేదు, కానీ మీ ప్రవర్తనను బట్టి వచ్చే పేరు కావాలి. మీరు మాట్లాడుతున్నటువంటి వచ్చేటువంటి పేరు కావాలి. మీరు నడుస్తున్నటువంటి నడవడిని బట్టి వచ్చేటువంటి పేరు కావాలి. మీరు సంభాషిస్తున్నటువంటి మాటను బట్టి వచ్చేటువంటి పేరు కావాలి. మీరు చూస్తున్నటువంటి చూపుని బట్టి వచ్చేటువంటి పేరు కావాలి. మీరా ఆ క్రియలను బట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి జీవితాన్ని మనకందరికీ ఇవ్వబోతున్నాడు. మన అకౌంట్ ఎక్కడ చెప్పండి? మీ అకౌంట్ ఎక్కడ చెప్పండి? ఎక్కడ బ్యాంక్? భౌతికంగా మీకు అకౌంట్ ఉండొచ్చు, ఎస్బీఐ బ్యాంక్ ఉండొచ్చు, ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఉండొచ్చు, గ్రామీణ బ్యాంక్ ఉండొచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉండొచ్చు, రకరకాల బ్యాంక్ ఉండొచ్చు, అకౌంట్ ఉండొచ్చు, మీ అకౌంట్ ఉండొచ్చు, డబ్బులు కట్టేటువంటి అకౌంట్ ఉండొచ్చు. ఆ అకౌంట్లో మీ ధనం ఉందో లేదో తెలియదు, కానీ ఆ ఉన్న కానీ మన అకౌంట్ పరలోకంలో ఉందంట. జాగ్రత్త, మనకు అర్థమైన ఇతర చెప్తున్నాం. మన అకౌంట్ పరలోకం ఉందంట. ఆ అకౌంట్లో ఏం వేసుకోవాలి? ఆ అకౌంట్లో ఏం వేసుకోవాలి? మన క్రియలు వేసుకోవాలంట. సిద్ధపరిచిన వాడి క్రియలు చొప్పున ఏం సిద్ధపరిచినట్టే మనం మంచి చేస్తే మంచి క్రియలు మన అకౌంట్లోకి వెళ్ళిపోతున్నామంట. మనం చెడు చేస్తే చెడు అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాం కదా. అదవుతున్నావా? మన అకౌంట్లోకి మంచి చెడు వెళ్ళిపోతున్నాయి. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి తెలుసా? మంచి చెడు, మంచి చెడు
కదా మన అకౌంట్ ఇప్పుడు వరకు ఏమైనా ఉందంటే చెప్పండి, అంతా ఎవరి చెడే ఉంది, అంతా పాపమే ఉంది. పాపంతో కూడుకున్నటువంటి జీవితమే ఉంది కదా. పాపంతో కూడుకున్నటువంటి జీవితమే మన అకౌంట్ లో ఉంటే ఇక మనకు పరలోకం నిత్య జీవం ఎలా వస్తాయి అని అడుగుతున్నా నేను. ఎలా వస్తామని అడుగుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. వాడి క్రియలతో కూడా సిద్ధపరచడానికి యేసు ప్రభువు సంబోధించాడు. ఏమి సిద్ధపరచుతున్నాడు? స్థలములను సిద్ధపరచుతున్నాడు, నివాసములను సిద్ధపరచుతున్నాడు. సిద్ధపరిచిన తర్వాత ఆయన వస్తానన్నాడు. ఆయన వచ్చి ఆయన ఉన్నటువంటి చోటున మన ముందులాగా మరలా వచ్చేసేసట తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన సిద్ధపరిచినటువంటి స్థలాల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడంట ప్రియులారా. మరి మన అకౌంట్లో ఏముండవని ఆలోచన చేస్తే అంత పాపమే. పాపంతో కూడుకున్నటువంటి వాళ్ళనే, మోహం చూసేటువంటి చూపులే, మన ప్రవర్తననే సరిగ్గా లేని జీతాలు సంపాదించుకుంటున్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితం మన జీవితంలో లేకపోతే మన అకౌంట్లో ఒకసారి ఆలోచించండి. ఉన్నవాలేదా? లేవు. మంచి పేరు సంపాదించుకోవడానికి ఆశావాసి వచ్చేది కదా. దేవుని మాట ప్రకారం మనం